నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం మాణిక బండార్లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గత కొంతకాలంగా అర్ధరాత్రి వేళల్లో కొందరు వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని కొన్ని వీధుల్లో క్షుద్ర పూజలు జరిగినట్లు ఆనవాళ్లు కనిపిస్తూ ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాణిక్ బండార్లో గురువారం, ఆదివారం, అమావాస్య, పున్నమని అదని ఇదని క్షుద్ర పూజలు చేస్తున్నారు. వీళ్ళ ఒక 2-3 గుడిసెలు ఉంటాయి. మనిషిని ఎక్కించడము, దించడము. వీళ్ళు ఇంటి పక్కన ఆ దత్తు అనేవాడి ఇంటి వెనుకాల ఉంటాయి, అవి గుడిసెలు ఉంటాయి. దాంట్లో నుంచి అరుపులు, బలులు, కోళ్ళు కోయడం కానీ, మేకల్ని కోయడం కానీ, మనుషుల్ని తీసుకొచ్చి మంత్రతంత్రాలు చేయడం కానీ జరుగుతున్నది. గత 2-3 సంవత్సరాల కిందట తాండాలో పోలీసు వాళ్ళ మీదకి రాళ్ళు రువ్వినరు. ఒక విషయం ఉండే, ఆ రోజు జరుగుతున్నది ఇట్లా అని చెప్పేసి వాళ్ళు పోతే రాళ్ళు రువ్వినరు. దాంట్లో దొరికింది మంత్రతంత్రాలు చేస్తూ క్షుద్ర పూజలు దొరికినతో పాటు దొరికిన వ్యక్తి వీళ్ళ వ్యక్తే. క్షుద్ర పూజల పేరుతో భయభ్రాంతులకి గురి చేయడమే కాకుండా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని సిపి దృష్టికి తీసుకువెళ్లారు గ్రామస్తులు. క్షుద్ర పూజల భయంతో పిల్లలు, మహిళలు బయటికి రావాలంటేనే వణికిపోతున్నారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి నిందితుల్ని పట్టుకుంటామని సిపి హామీ ఇచ్చారు. ప్రస్తుతం పోలీసులు గ్రామంలో నిఘా పెంచారు. మూఢనమ్మకాల పేరుతో ఎవరైనా ఇబ్బందికి గురి చేస్తే వెంటనే పోలీసులకి సమాచారం అందించాలని సూచించారు. మహిళలకు పట్ల కూడా అసభ్యంగానే చేస్తున్నారు సార్. వాళ్ళ మేనల్లుండ్లు అయితే ఇద్దరు ఒక చెప్పకుండా పిల్లలకు అందరికీ మెసేజ్లు పంపించుడు, చూడలేకుండా, చిన్న పెద్ద లేకుండా ఎవరికి కూడా. చిన్న పిల్లకు కూడా మెసేజ్ పెట్టుడు, 7th క్లాస్ చదువుతున్నా ఆ పిల్లకు మెసేజ్ పెట్టుడు, హైదరాబాద్ అవుతుంది ఆ పిల్లకు మెసేజ్ పెట్టుడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క చెల్లెలు లేరా సార్, వాళ్ళ భార్య లేరా సార్, వాళ్ళ భార్యలకు ఇంకొకరు పెడితే వాళ్ళు ఊకుంటారా? వాళ్ళ పిల్లలు లేరా?